కృషి పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండానే విజయాలు సాధించవచ్చు. దీన్నే నిజం చేస్తున్నాడు హైదరాబాద్ కుర్రాడు. 18 ఏళ్ల వయసులోనే టీ హబ్లో ఇంటర్న్గా అవకాశం దక్కించుకొని తన టాలెంట్తో అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేసి 150కి పైగా సర్టిఫికెట్లు సాధించాడు. అంతేకాదు గ్రో అథ్లెట్ అనే సంస్థను స్థాపించి టీ హబ్లో అత్యంత యువ స్టార్టప్ ఫౌండర్గా గుర్తింపు పొందాడు. చిన్న వయసులోనే అతడికి ఇంటర్న్గా ఎలా అవకాశం వచ్చింది? అంతర్జాతీయ కంపెనీల్లో భాగస్వామ్యం ఎలా లభించింది? ఆ విషయాలు హేమంత్ మాటల్లోనే విందాం. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతకి ఈ యువకుడు కరెక్ట్ గా సరిపోతాడు. ఎందుకంటే పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు. అంతర్జాతీయ కంపెనీస్ తో పనిచేస్తున్నారు. పలు కంపెనీలకి పార్ట్నర్ గా కూడా ఉన్నారు. అలాగే సొంతంగా స్టార్టప్స్ కూడా పెట్టారు. టీ హబ్ లో యంగెస్ట్ స్టార్టప్ ఫౌండర్ గా కూడా పేరు సంపాదించాడు. సో ఇన్ని 20 ఏళ్ల వయసులోనే ఇన్ని ఎలా సాధ్యమయ్యాయి, అసలు ఈ అవకాశాలను ఎలా చేజిక్కించుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే ప్రస్తుతం హైదరాబాద్ కి చెందిన హేమంత్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ హేమంత్. హలో మ్యామ్. సో 20 ఏళ్ళు కూడా లేవు, కానీ ఇన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ తో వర్క్ చేస్తున్నారు, పార్ట్నర్ గా ఉన్నారు, అలాగే ఓన్ స్టార్ట్అప్స్ కూడా పెట్టారు. సో ఎలా ఈ అవకాశాలను ఎలా వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఈటీవీ ఛానల్. సో నా పేరు హేమంత్. నేను టీఎఫ్ లో పనిచేస్తూ ఉంటాను. ఐఎమ్ ఆల్సో 3rd ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని. సో ఇక్కడ గోకరాజ్ రంగరాజ్ కాలేజ్ లో చదువుకుంటున్నాను. సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ టీఎఫ్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను. సుమారు 100+ స్టార్ట్అప్స్ కింద, కార్పొరేట్స్ కింద, బిజినెస్ పీపుల్ కింద, ఇంటర్నేషనల్ పీపుల్ కింద, చాలా ఎకో సిస్టమ్ బిల్డర్స్ కింద నేను చాలా పనిచేశాను. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిన వరకు నేను ఎలా సద్వినియోగం చేసుకుని ఎలా ఫ్యూచర్లో గ్రో అవుదామని నేను చూసుకుంటాను. ఎందుకంటే టీఎఫ్ అంత సమస్య కాదు. ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్. 300 స్టార్ట్అప్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. వేరియస్ ఫౌండర్స్, పెద్ద ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ రోజు వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. సో ఇది ఒక తెలంగాణకి మెయిన్ హబ్ అనమాట. ఫస్ట్ ఇయర్లోనే నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. మ్యాక్ట్ అంటే మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ హబ్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద స్టార్ట్అప్స్ కింద పనిచేసే బిజినెస్ డెవలప్మెంట్ రీల్ నాకు వచ్చింది. సో సద్వినియోగం చేసుకొని దాన్ని ముందు వేస్తూనే ఉంటున్నాను. సో స్టార్ట్అప్స్ కింద పనిచేసిన తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనే ఎక్స్పోజర్ అని వచ్చింది. తర్వాత 2-3 నెలల తర్వాత టీఎఫ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత నాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద ఒక బిజినెస్ డెవలప్మెంట్ లీడ్ ఇచ్చారు. కంట్రీస్ లైక్ యూఏఈ, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి కంట్రీస్ కింద నేను చాలా పనిచేసాను వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోనే ఇవన్నీ అచీవ్మెంట్స్ చేశారు కదా, అసలు ఎలా ట్రస్ట్ చేశారు వాళ్ళు? ఎట్లా ఈ అవకాశం మీరు చేజెక్కించుకున్నారు? అంటే ఇప్పుడు ఆ కంపెనీస్ నమ్మాలి, జపానీస్ కంపెనీస్ నమ్మాలి అంటే అసలు వాళ్ళు ఏం చూస్తారంటే, నార్మల్ గా మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళని నమ్మకుండా మిమ్మల్ని నమ్మటానికి, అంటే ఇట్లా మీతో పాటు కంపీట్ అవ్వడానికి కూడా చాలా మంది ఉంటారు కదా, సో ఎట్లా? ఈ అవకాశం ఓన్లీ కొంతమందికి వస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే విధానం బట్టి, మాట్లాడే బిజినెస్ స్ట్రాటజీస్ అన్నా, మనం ఎట్లా ట్యాకిల్ చేసే ప్రాబ్లమ్స్ అన్నా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో జపనీస్ అనే ఇంటర్నేషనల్ పీపుల్ కన్నా మనకి ఏంటంటే వాళ్ళకి నమ్మకం అని ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా టీఎఫ్ లో పనిచేస్తున్నా సహా వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు. ఈ మనిషి ఇక్కడే పనిచేస్తున్న ఒక గుర్తింపు ఉంది, సో ఇతను నమ్మితే మనం చాలా ముందుకు తీసుకెళ్తాం అన్న నమ్మకం అని నేను తెచ్చాను. అతి చిన్న వయసులోనే ఇక్కడ పనిచేస్తున్నాను. అది నేను అనుకుంటున్నా ఏంటంటే, నాకన్నా చిన్న వయసులో ఎవరు ఇక్కడ పని చేయట్లేదు. వాళ్ళు నాకు అవకాశాలు ఇచ్చారు, ఏదో నమ్మకంతో నాకు ఇచ్చారు. సో ఏదైనా వీడు చేయగలుగుతాడా, లేకపోతే ఏమన్నా మనకి తేయగలుగుతాడా, మైండ్ లో ఒక ముద్ర వేసాను. ఓకే, ఇప్పుడు టీ హబ్ లో వర్క్ చేయాలి అంటే ఇప్పుడు ఈ IIITలో చదివిన వాళ్ళు, ఇంకా ఈ ఇంజనీరింగ్ అంతా కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఫౌండర్స్ గా ఉన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటారు. సో మీరు ఒక స్టూడెంట్ గా అసలు ఎలా దానికి దారి ఎట్లా వచ్చింది? నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక రెయిన్సీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టానండి. సుమారు 10,000 మంది స్టూడెంట్స్ కి నేను ఒక AI అంటే ఏంటి, AI టూల్స్ ఎలా పనిచేస్తాయి, ChatGPT ఏంటని నేను ప్రతి స్కూల్కి, ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పేవాడిని. సో ఆ నాలెడ్జ్ అన్న ప్రకారం నేను 150 సర్టిఫికేట్స్ చేశాను వేరియస్ కంపెనీస్ నుంచి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు వచ్చిన సహా గవర్నమెంట్ స్కూల్స్ అని, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, స్కూల్స్కి వెళ్ళి ఒక సెషన్ అని సెమినార్స్ లాంటి తీసుకునేవాడిని. 10+ ఇంటర్నేషనల్ స్కూల్స్, 10+ గవర్నమెంట్ స్కూల్స్ చెప్పాను నేనైతే. ఓన్లీ హైదరాబాద్, ఓవరాల్ తెలంగాణ అనమాట. సో సుమారు అది 10,000 మంది స్టూడెంట్స్ దాకా వెళ్ళింది. సో టీఎఫ్ వాళ్ళు ఇంత చక్కగా AI ఎన్ని చెప్తున్నాడు అండ్ ఇట్లా తీసుకొని వెళ్తున్నాడు. తర్వాత నేను కూడా కొన్ని కంపెనీస్ లో ఇంటర్న్షిప్ చేశాను, లైక్ ఎడిడాస్ లాంటిదో ఇంటర్న్షిప్ చేశాను. ఎందుకంటే నేను ఒక నేషనల్ ప్లేయర్ ని. సో వాళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు అప్పుడు. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక మేనేజర్ నన్ను చూసి నన్ను డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, స్టార్ట్అప్స్ కింద మా మ్యామ్ నన్ను బిజినెస్ డెవలప్మెంట్ రోల్ కింద తీసినారు. సో అంతా ఏంటంటే టీఎఫ్ లో ఓన్లీ ఎడ్యుకేటెడ్ లైక్ స్టార్ట్అప్స్, కార్పొరేట్ వాళ్ళని తీసుకుంటారు. సో ఫస్ట్ ఇయర్ నాకు ఇది అవకాశం వచ్చింది కాబట్టి నేను సద్వినియోగం చేసుకొని ఇప్పటిదాకా ఇంతదాకా వచ్చాను. సో మీరు ఫుట్బాల్ ప్లేయర్, సో ఇప్పుడు అది ఎట్లా స్టార్ట్ అయింది? మళ్ళీ దాన్ని అంటే మీరు ఒక
ప్లేయర్ గా అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఒక స్టార్ట్అప్ కూడా పెట్టారు. సో అసలు ఏంటి అదేంటి దాని గురించి? అది జర్నీ ఎట్లంటే, నేను ఒక 10th grade లో ఉన్నప్పుడు నేను ఒక సిబిఎస్ఈ స్కూల్లో చదువుకునేవాడిని. సో మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను ఒక సిబిఎస్ఈ స్కూల్లో చదివించారు. ఆయన ఒక గవర్నమెంట్ పర్సన్. తనకు వచ్చే శాలరీలో సగం కూడా మా స్కూల్ ఫీజు ఉండదు. కానీ తన కష్టపడిన విధానం నేను ఎప్పుడు ఎక్కువే అనుకుంటున్నాను. అప్పుడు నేను ఒక స్టేట్ అథ్లెట్ని అండ్ త్రోబాల్ నేషనల్ ప్లేయర్ని, ఫుట్బాల్ కూడా ఆడేవాడిని, చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని నేను అప్పుడు. సో అప్పుడు నేను చాలా మెడల్స్ వచ్చేవాడిని, వేరే స్టేట్స్కి వెళ్ళేవాడిని. మన తెలంగాణ క్యాప్టెన్ కూడా చేశాను వేరే స్పోర్ట్స్లో కూడా. సో అంతా చేశాను, మళ్ళీ తిరిగి నేను ఏం సాధించలేకపోయాను. గ్రో అథ్లీట్ ఒక స్టార్ట్అప్ అని గ్రో అయింది. సో ఈ గ్రో అథ్లీట్ ఏం చేస్తుందని, మీకు ఒక లింక్డ్ఇన్ ఉంది, లింక్డ్ఇన్ ఫర్ స్పోర్ట్స్ అనమాట ఇది. సో మీ ప్రొఫైల్స్, మీరు ఒక ఆటగాడు అన్న, స్టేట్ అన్న, నేషనల్ అన్న, డిస్ట్రిక్ట్ ప్లేయర్ అన్న కూడా మీ ప్రొఫైల్ అని ఇందులో ఉంటాయి. తర్వాత ఈ ప్రొఫైల్స్ అని ఎలా అంటే, ఏ కోచెస్ అన్నా కూడా, ఇంటర్నేషనల్ పీపుల్ అన్నా కూడా, ఎవరైనా స్పాన్సర్స్ అన్నా కూడా చూడగలుగుతారు, మీ సత్తా అనేది చూడగలుగుతారు. సుమారు మాకు ఇప్పుడు 5,000 మంది నుంచి 10,000 మంది దాకా రెడీగా ఉన్నారు మా ప్లాట్ఫామ్ వస్తానికి. సుమారు దీన్ని మేము 1,00,000 మంది కూడా లైక్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అది, అంటే ఎట్లా రన్ అవుతుంది? సో ప్రస్తుతానికి నేను ఒక ఫౌండర్ని ఇప్పుడైతే. ఇప్పుడు దాన్ని ఇంకోపరేట్ చేసి 3 నెలలు అవుతుంది. సో మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడైతే. సో వేరియస్ అకాడమీస్ నుంచి మాకు యూజర్స్ వస్తున్నారు, ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీ వాళ్ళతో, లేకపోతే కంపెనీస్ వాళ్ళతో, ఎడిడాస్, నైకీ, పూమా వాళ్ళతో మాట్లాడి ఇట్లా బ్రాండ్స్ కి స్పాన్సర్షిప్ కి రమ్మంటున్నాం. ఎందుకంటే మా దాంట్లో ఉన్నది స్పోర్ట్స్ పీపుల్ అనమాట. సో స్పోర్ట్స్ పీపుల్ అన్నా కూడా, స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్ అన్న, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అన్న, స్పోర్ట్స్ చూసే వాళ్ళు కూడా మా దాంట్లో ఉండొచ్చు. సో మేము అన్ని రకాలుగా మేము ఈ ప్లాట్ఫామ్ అని గ్రో చేసి ఇండియాలో బెస్ట్ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ గా మేము తయారు చేద్దాం అనుకుంటున్నాం. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అంటే మీరు ఒక్కరు స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? సో ఇప్పుడైతే మాకు మా కంపెనీలో సుమారు 12 మంది పనిచేస్తున్నారండి. అందరు స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో ఇంటర్న్షిప్స్ వేరియస్ కాలేజ్ నుంచి, ఒక కో-ఫౌండర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక జపాన్ కంపెనీతో ఇక్కడ మన తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అంటే ఏ రోల్లో వెళ్తారు మీరు? సో ఇప్పుడు నేనైతే టీ హబ్ నుంచి ప్రస్తుతానికి వెళ్తున్నానండి. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ సైడ్ కూడా నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. సో ఇలా తేమని, ఇట్లా చేయమని కూడా. సో నేను ఆ ప్రోత్సాహకారం కూడా నేను ఇలా తెస్తున్నాను. సో ఇప్పటివరకు మన స్టేట్ కి అంటే తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, అంటే ఏ కంపెనీస్? సో మేము ఒక సెమీ కండక్టర్ కంపెనీ తెచ్చామండి, విచ్ ఈస్ నియర్లీ వర్త్ ఆఫ్ నియర్లీ 20 crore. టీ వర్క్స్ అని వ్యవస్థ కూడా, ఎంఓఐ కూడా సైన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తోహోకాకి అయిన ఒక సెమీ కండక్టర్ కంపెనీ మన తెలంగాణతో మొన్న ఐటీ శ్రీధర్ బాబు గారితో ఎంఓఐ కూడా సైన్ చేశారు. సో దీనికి నేను మా ఫౌండర్ కూర్చొని ఎంఓఐ కూడా అన్ని మేమే చూసుకున్నాం. అన్ని ఇక్కడ ఇది చేస్తూ, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం చూసుకుంటే ఎక్కువగా టీ హబ్ లో ఈ వర్క్ చేస్తూ అండ్ ఈ కంపెనీస్ తో వర్క్ చేస్తూ స్టడీస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఎట్లా ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇది చిన్న వయసులో చాలా మంది అంటారండి, ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం, మీరు కూడా అడుగుతున్నారు, చాలా మంది ఇదే అడుగుతారు. నేను ఒకటే అంటానండి, ఈ వయసు ఎప్పుడు రాదు, చేస్తే ఇవన్నీ ఈ టైంలోనే చేసుకోవాలి. అవకాశం వచ్చింది మనం ఎప్పుడు వదులుకోకూడదు. తెలంగాణ ఎకో సిస్టమ్, టీ హబ్, టీ వర్క్స్ ఇలాంటి ఎకో సిస్టమ్ లో మనం పెరిగామంటే మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో చాలా కంపెనీస్, ఏ కంపెనీస్ ఉన్నాయి, పీపుల్ ఎలా పనిచేస్తుంటారు, వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటే మనకు ఒక నాలెడ్జ్ అని వస్తుంది. సో మనం కూడా ఇందులో గ్రో అవ్వాలి, మనం కూడా ఒక పార్ట్ ఉండాలి, మనం కూడా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ ఉండాలి. ఒక చిన్న ఐడియా పెద్ద కంపెనీస్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసే ఈ కంపెనీస్ కూడా చిన్న స్టార్ట్అప్ తోనే గ్రో అయ్యాయి. సో మనందరం మనుషులమే, కానీ మనకి ఏదైనా చిన్న అవకాశం వచ్చినా దాన్ని పట్టుకొని పెద్ద చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు గ్రో అథ్లెట్ అనేది మీరు ఫౌండర్, ఇది కాకుండా ఇంకేమైనా స్టార్ట్అప్స్ పెట్టారా? సో లేదండి, ఇది ఒకటే స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు టీ హబ్ లో సుమారు 300 పైన స్టార్ట్అప్స్ ఉన్నాయి. సో ఏఐ గురించి, హెల్త్ కేర్ గురించి, అగ్రికల్చర్ గురించి చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అనే స్టార్ట్అప్ అని ఇప్పుడు ఒకటి కూడా లేదు. సో స్పోర్ట్స్ అనే స్టార్ట్అప్, దీని నుంచి నేను చాలా అవకాశాలు ఉంటాయి, మన యూత్ కూడా చాలా ఉపయోగపడతాయి, జాబ్స్ కూడా రావచ్చు స్పోర్ట్స్ పరంగా. బయట దేశాలు కూడా చాలా స్పోర్ట్స్ లో రాణిస్తున్నాయి. సో ఈ సెక్టర్ అనేది చాలా ఫ్యూచర్ లో గ్రో ఉంది. సో అందుకే నేను మన తెలంగాణలో ఫస్ట్ స్పోర్ట్స్ టెక్ స్టార్ట్అప్ ఇన్ టీ హబ్ లో కూడా. అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇవే, అంటే దీన్ని గ్రో చేయడము అంతేనా? ఇది కూడా గ్రో చేయడం ఉంది, కానీ ఒక ఏఐని గ్రో చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఏఐ మీద ఎక్కువ చాలా ఫోకస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది ఏఐ మీద. సో ఏఐ వ్యవస్థలు ఏంటంటే ఇప్పుడు కూడా ఏఐ అప్లికేషన్స్ ఇన్ హెల్త్ కేర్ కానీ, డిఫెన్స్ కానీ, మిలిటరీ కానీ, లేకపోతే మన ChatGPT, క్లౌడ్ ఏఐ ఇవన్నీ చాలా వరకు గ్రో అవుతూనే ఉన్నాయి. ఏమంత ఈజీ అని కాదు, మనం కూడా తయారు చేయవచ్చు ఇట్లాంటివి కూడా. ఐడియా నచ్చితే చాలా మంది దాన్ని కొనడానికి చూస్తూ ఉంటారు. సో అట్లా ఇప్పుడు మీ గ్రో అథ్లెట్ కి అలాంటి ఆఫర్స్ వస్తున్నాయా అసలు? అంటే మీరు అట్లా యాక్చువల్లీ చాలానే ఆఫర్స్ వచ్చాయండి గ్రో అథ్లీట్ అనేది. సో ఎందుకంటే యూజర్స్ ఉంటే ఏ కంపెనీ అయినా కస్టమర్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మాకు వేరియస్ పలానా కంపెనీ లైక్ గూగుల్, డెలాయిట్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లు కూడా ఇచ్చారు. యూకే వాళ్ళతో కూడా మాట్లాడారు, యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడారు. దే ఆర్ రెడీ టు టేక్ స్టేక్స్ అండ్ దే వాంట్ టు బై మై కంపెనీ యాజ్ వెల్. నేను ఇంకా దీన్ని గ్రో
గ్రో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఉన్న పొటెన్షియల్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ స్పోర్ట్స్ పీపుల్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో జాబ్స్ కూడా తయారు చేయవచ్చు. స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది దీని నుంచి బెనిఫిట్ అవుతారు. బీటెక్ థర్డ్ ఇయర్ కాబట్టి ప్లేస్మెంట్స్ గురించి జరుగుతున్న ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అక్కడ మంచి ప్లేస్మెంట్ వస్తే అటు వెళ్ళిపోతారా, లేకపోతే ఈ స్టార్ట్అప్ ఫౌండర్ గా ఇట్లా దీన్ని గ్రో చేస్తూ ఉంటారా? అసలు ఇట్లా మీ ప్లాన్ ఏముంది భవిష్యత్ సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు వేరే పలానా కంపెనీలో కూడా ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ ఉన్నాయండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటిది వరకు ఆఫర్స్ ఉన్నాయి. సో మనకున్న కనెక్షన్స్ బట్టి మన కెపాసిటీ గ్రో అవకాశం చాలా ఉంటది. చాలా మంది ఆఫర్ చేశారు. ఎంత ప్యాకేజ్ అవుతుంది? అది చాలా పెద్దదండి. సో లైక్ 50 లక్షలు 60 లక్షల పైనే ఉన్నాయి యాక్చువల్లీ ప్యాకేజీలు అన్ని. కానీ నా వ్యవస్థలు ఫస్ట్ గ్రో అథ్లీట్ స్టార్ట్అప్ గ్రో చేసుకుని తర్వాత ఒకవేళ నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి గ్రో అయితే గ్రో అవుతుంది, లేదా గ్రో అవ్వకపోతే నాకున్న అవకాశాలను దీన్ని మంచి ప్యాకేజ్ చూసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ టీ హబ్ లోకి రావాలని టీఎస్ఐసితో వర్క్ చేయాలి, ఇట్లా చాలా మందికి ఉంటది ఇంటర్న్ గా రావాలి చేయాలని. సో దీంట్లో అవకాశాలు దక్కించుకోవాలంటే మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే, ఎలా ఒక ఎంట్రీ అవ్వాలంటే ఏం చెప్తారు మీరు? యాజ్ ఎ స్టూడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం స్టూడెంట్స్ గానే ముందడుగు వేయాలి. ఏదైనా స్టూడెంట్ ఫౌండర్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ లో చదువుకుంటూ ఉంటే మీకు ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియాని తెచ్చి మీరు ఈ టీఎఫ్ వ్యవస్థలో ఎవరితోనో ఎవరితోనో కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ తెచ్చి మీ ఐడియాని వ్యాలిడేట్ చేస్తాం అనమాట. మీ ఐడియాని వ్యాలిడేట్ చేసిన తర్వాత మీరు దాని కింద పని చేస్తూ ఉండొచ్చు. సో ఆ పని చేసిన దాని ద్వారా మీరు ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అన్నా లేకపోతే ఒక కంపెనీతో మాట్లాడి మీరు వాళ్ళ కంపెనీ కింద పని చేయడం అన్న కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సుమారు చాలా స్టార్ట్అప్స్ ఉన్నాయి. సో చాలా అవకాశాలు కూడా ఉంటాయి యాక్చువల్లీ. యాజ్ ఏ ఆంటర్‌ప్రెన్యూర్ గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ టీఎఫ్ వ్యవస్థలో ఉండడానికి, ఈ గ్రో అవుతానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఫైనల్ గా చెప్పండి, ప్రతి స్టూడెంట్ కి కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఉండాలి అనేది చాలా మంది చెప్తున్నారు. సో మీరు ఒక యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరేం చెప్తారు? అంటే ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అడ్వైస్ ఏమి ఇస్తారు మీరు? యాజ్ ఏ ఫ్రెండ్స్ గా, యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ గా ఒకటే చెప్తున్నాను, మనకి ల్యాప్టాప్ అనేది చాలా పెద్ద సముద్రమే. ఎంత మనం చదువుకున్నాం, ఎంత మనం నేర్చుకున్నామో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ క్లాసెస్లో చెప్పేది మన కాలేజ్లో కూడా చెప్పారు యాక్చువల్లీ. దాన్ని బట్టి మన ఎంత టైం ఉంటుంది, ఎంత ఫ్రీ టైంలో ఉన్నా కూడా మనం ఎంత నాలెడ్జ్ పెంచుకున్నామో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు కష్టపడితే ఆ 40 సంవత్సరాలు మంచిగా బతకవచ్చు. 4 సంవత్సరాలు సాక్రిఫైస్ ఏం చేయకుండా ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అది ఒక లైక్ థాట్ అనమాట ఈ ప్రతి స్టూడెంట్కి రావాల్సింది. అండ్ ఆల్సో స్టూడెంట్కి ఎలా అంటే కొంచెం నమ్మకం వేయాలి, లైఫ్లో ముందడుగు వేస్తూ ఉండాలి. పెద్ద పెద్ద కార్పొరేట్స్, బిజినెస్ పీపుల్ వాళ్ళు కూడా మన నుంచే వచ్చారు. ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకోమన్నాను, నేను చేశానంటే మీరు కూడా చేయగలుగుతారు. టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్. నేను ఈ వ్యవస్థలోనే ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ అన్న కూడా, గవర్నమెంట్ లో కూడా, ఈ ఫౌండర్ అన్న కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేను చేశానంటే మీరు కూడా చేయవచ్చు. సో ఫైనల్ గా మీరు ఇన్ని రోజులు ఇవన్నీ చేసే అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా వచ్చాయా? సో మేజర్ గా మీరు చేసిన బెస్ట్ అంటే ఆ ట్రిప్స్ ఏమైనా ఉన్నాయి అంటే జపనీస్ కంపెనీస్తో కానీ అట్లాంటివి చెప్పుకోదగినాయి అంటే బెస్ట్ ఉన్నాయి? సో బెస్ట్ ఉన్నాయి యాక్చువల్లీ. మేము నవంబర్లో జపాన్కి వెళ్ళాము, అక్టోబర్ నవంబర్లో. సో మేము 22 daysలో అక్కడ 9 cities తిరిగాం. సో 9 cities లో తిరిగిన తర్వాత టోక్యో, ఒసాకా, కోబే, సో ఇట్లాంటి గవర్నమెంట్ వ్యవస్థ ఇంకా మాకు టీఎఫ్ సపోర్ట్ చేసింది అనమాట. సో అక్కడ బిజినెస్ మీటింగ్స్ వాళ్ళే పెట్టించారు. సో మాకు అక్కడ మేము జస్ట్ స్టూడెంట్స్ అనమాట, ఒక ఇండియన్స్ లాగా వెళ్ళి మా పెద్ద వ్యవస్థలో కూర్చొని బిజినెస్ డీల్స్ మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ మాకున్న డబుల్ ఏజ్ వాళ్ళు మాట్లాడారు, కానీ మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి పంపించారు ఇక్కడికి. సో మేము డెలాయిట్కి వెళ్ళాము, రాకుటీన్కి వెళ్ళాము, పెద్ద టోక్యో ఇన్నోవేషన్ బేస్కి వెళ్ళాము, పెద్ద యోకోహామా బేస్కి వెళ్ళాము. సో ఇవన్నీ మేము ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేయగలుగుతారు, ఏ స్టూడెంట్ కూడా తెచ్చుకోగలుగుతాడు. హేమంత్, ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇది హేమంత్ చెప్తున్న విషయాలు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక మంచి ఆలోచనతో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ తో తను బీటెక్ లోకి అడుగుపెట్టి తనకు వచ్చిన అవకాశాలను ఒడిసిపెట్టుకుని అంతర్జాతీయ కంపెనీస్ తో అయితే వర్క్ చేస్తున్నాడు. అలాగే ఓన్ గా స్టార్ట్అప్ పెట్టి కూడా ఒక ఫౌండర్ గా కూడా ఇప్పుడు కొనసాగుతున్నాడు. సో భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రయత్నిస్తానని, మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా చేస్తానని అయితే హేమంత్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.